హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాస్ప్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024కి సంబంధించిన అఫీషియల్ సిలబస్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024లో ఎటువంటి పోస్టులు ఉన్నాయంటే, మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్ ఎక్స్టర్నల్, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ ఎక్స్టర్నల్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ JMET ఎక్స్టర్నల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఎక్స్టర్నల్, అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఎక్స్టర్నల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 ఎక్స్టర్నల్, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 ఎక్స్టర్నల్. మరి యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఎప్పుడు ఉండొచ్చు అని అంటే, ఇవాటి నుంచి అంటే 15వ తారీఖు మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి 15 రోజులుగా లెక్కేసుకున్నా కూడా మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2024లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్ డేట్ వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళొక వీడియో చేస్తామండి. తప్పకుండా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క సిలబస్ ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే, సింగరేణి కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కెరీర్స్ అని ఉంటుంది. ఈ యొక్క కెరీర్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ న్యూస్ అని క్లిక్ చేయాలి. న్యూస్ అని క్లిక్ చేసిన తర్వాత సిలబస్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ వైడ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 యొక్క సిలబస్ మనకి ఇక్కడ అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. మరి ఇంతకుముందు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే 01/2024కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినాయి కదండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయొచ్చు. వాళ్ళకి మాత్రము 20 జూలై మరియు 21 జూలై రోజున ఎగ్జామ్ అనేది ఉంది. అదే ఒక్కసారి మనము 01/2024 సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ లో ఎటువంటి పోస్టులు ఉన్నాయో కూడా ఒకసారి చూసుకుందాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన ఏవైతే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందండి, దానికి సంబంధించిన ఏమేమి పోస్టులు ఉన్నాయంటే, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్ E2 గ్రేడ్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ T&S గ్రేడ్ C. ఈ యొక్క పోస్టులు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో ఈ యొక్క పోస్టులు అనేవి ఉండడం జరిగిందండి. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకు రిలీజ్ అయినాయండి. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. మా ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చూసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాయొచ్చు. మరి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన ఏదైతే అఫీషియల్ సిలబస్ రిలీజ్ చేసినారు కదండి, ఆ యొక్క అఫీషియల్ సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్ సంబంధించిన ఈ యొక్క సిలబస్ చూసుకుంటే మనకు ఎలక్ట్రికల్ అండ్ మెకానిక్స్ కి సంబంధించిన ఏదైతే మేనేజ్మెంట్ ట్రైన్ ఉంది కదండి, ఆ యొక్క సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ 1 వచ్చేసి మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఇవి సబ్ టాపిక్స్ అండి, ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, దాంట్లో కూడా ఈ యొక్క సబ్ టాపిక్స్ అండి. మీరు ఈ యొక్క సిలబస్ కూడా నేను మన డిస్క్రిప్షన్ పెడతానండి, దాంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికి ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా కెనెటిక్స్ ఆఫ్ మెషినరీ, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సెస్, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రొడక్షన్ టెక్నాలజీ, మెషిన్ టూల్స్ అండ్ మెట్రాలజీ, అదేవిధంగా థర్మోడైనమిక్స్, స్టీమ్ పవర్ అండ్ జెట్ ప్రొపల్షన్, IC ఇంజన్స్ అండ్ గ్యాస్ టర్బైన్స్, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ ఇక్కడ మనకు చూపించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లోనే మనకు ప్రైమ్ మూవర్స్ ఫర్ ఆటోమొబైల్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెకానిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ అండ్ మెషిన్ డిజైన్, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత మనకు క్యాడ్ ఆర్ క్యామ్, ఏదైతే క్యాడ్ ఆర్ క్యామ్ కి సంబంధించిన సబ్ టాపిక్స్ అండి. అదేవిధంగా ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్, మేనేజ్మెంట్ సైన్స్ అండ్ ప్రొడక్టివిటీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ మెషిన్స్, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పవర్ సిస్టమ్ ప్రొడక్షన్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. నెక్స్ట్
దీనికి సంబంధించిన మనకి ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కంట్రోల్ సిస్టమ్స్ లో మనకు దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ సబ్ టాపిక్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్, పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే పార్ట్ 1 లో మనకు దాదాపు 120 క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. నేను ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను 120 క్వశ్చన్స్. ఏదైతే ఇంతకుముందు 01/2024 కి సంబంధించిన ఎగ్జామ్ లో చూసుకున్నట్టయితే పార్ట్ 1 లో మనకు 120 క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. పార్ట్ 2కి వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ 2 లో మనకు జనరల్ స్టడీస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ ప్రతి దాంట్లో కూడా 6 క్వశ్చన్స్ అడిగినా కూడా మనకు 30 క్వశ్చన్స్ కూడా అవ్వడం జరుగుతుంది. పార్ట్ 1 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా మనకు సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే పార్ట్ 1 లో మనకు కంప్యూటర్ ఫండమెంటల్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ నెట్వర్క్స్, డాటా స్ట్రక్చర్, సర్వర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఐటీ, ఏఐ అండ్ ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, క్లౌడ్ ఎక్సెట్రా, సైబర్ సెక్యూరిటీ దీనికి సంబంధించిన పార్ట్ 1 లో ఇవి సబ్ టాపిక్స్ అండి. దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా మనం ఒకసారి చూసుకొని చదువుకోవచ్చు. అదే విధంగా పార్ట్ 2 లో వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే దీనిలో కంప్యూటర్ బేసిక్స్ లేవండి. ఆల్రెడీ మనకు కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ అడగడం జరిగింది కాబట్టి పార్ట్ 2 లో కంప్యూటర్ బేసిక్స్ అనేవి లేవు. అయితే మనకు పార్ట్ 1 లో మనకు దాదాపు 140 క్వశ్చన్స్ లేదంటే 150 క్వశ్చన్స్ కూడా అంటే మొత్తం కలిపి 150 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుందండి. అయితే పార్ట్ 1 లో మనకు 125 లేదంటే ఇంకా వేరియేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్ 2 లో మనకు 30 కాకపోతే 26 క్వశ్చన్స్ అన్న 24 క్వశ్చన్స్ అన్న అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే సిలబస్ ఫర్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ T&S గ్రేడ్స్ కి సంబంధించిన పార్ట్ 1 లో మెథడ్ ఆఫ్ కోల్ మైనింగ్, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్ అండి. నెక్స్ట్ మనకు మైన్ మేనేజ్మెంట్, లెజిస్లేషన్ అండ్ జనరల్ సేఫ్టీలో ఇవి సబ్ టాపిక్స్. నెక్స్ట్ మైన్ ఎన్విరాన్మెంటల్ వెంటిలేషన్ లో మనకు ఇవి సబ్ టాపిక్స్. దెన్ దాని తర్వాత మనకు ఏదైతే స్ట్రాటా మేనేజ్మెంట్, రూఫ్ కంట్రోల్లో ఇవి సబ్ టాపిక్స్, మైనింగ్ మెషినరీలో ఇవి సబ్ టాపిక్స్. దెన్ మనకు ఏదైతే బేసిక్ ఆఫ్ మైన్ సర్వేయింగ్ లో ఇవి సబ్ టాపిక్స్, బేసిక్ ఆఫ్ జియాలజీలో మనకు ఇవి సబ్ టాపిక్స్. దీంట్లో కూడా మనకు 120 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండి. ఇది ఎక్స్పెక్టెడ్ 120 క్వశ్చన్స్. సిలబస్ మాత్రం అఫీషియల్ గా మనకు రిలీజ్ చేసినారండి. సో పార్ట్ 2 లో వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ లో మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ దాని తర్వాత మనకు ఏదైతే సిలబస్ ఫర్ ద అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ T&S గ్రేడ్ 6 సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ 1 లో బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో మనకు ఇవి సబ్ టాపిక్స్ అండి. సాలిడ్ మెకానిక్స్ లో ఇవి సబ్ టాపిక్స్, థర్మోడైనమిక్స్ కి సంబంధించిన ఇవి టైప్ ఆఫ్ సబ్ టాపిక్స్. దెన్ దాని తర్వాత ఇంజనీరింగ్ మెటీరియల్స్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్. మీరు ఒక్కసారి గమనించండి అండి, మీరు ఏదైతే సిలబస్ ని ఒక్కసారి మీ బుక్లలో రాసుకుంటారో దాంట్లో మీకు తప్పకుండా ఎంత లేదన్నా ఒక 10 క్వశ్చన్స్ అన్న అంటే దానికి సంబంధించి ఇంతకుముందు మీరు చదివినారు కాబట్టి దానికి సంబంధించిన 10 క్వశ్చన్స్ లేదంటే 10 మార్క్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ దాని తర్వాత ఏదైతే మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్ దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ అండి. హీట్ పవర్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్ టాపిక్స్ ఇవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ అండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్. మెకాట్రానిక్స్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకు పార్ట్ 2 లో ఇంతకుముందు పార్ట్ 1 చెప్పినానండి, ఇది పార్ట్ 2 లో మనకు జనరల్ స్టడీస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ మనం అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ లో మనకు T&S గ్రేడ్ 6 సంబంధించిన పార్ట్ 1 లో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్
ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించిన సబ్ టాపిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఏసీ మెషిన్ సంబంధించిన సబ్ టాపిక్స్, డీసీ మెషిన్స్ అండ్ బ్యాటరీస్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ లో మనకు ఇవి సబ్ టాపిక్స్ అండి. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్ టాపిక్స్ అండి. పవర్ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అండ్ ఆటోమేషన్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్ సంబంధించిన సబ్ టాపిక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్ అండి. ఒకసారి మీరు ఒక బుక్ లో కూడా క్లియర్ గా సిలబస్ అనేది రాసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ సంబంధించిన ఇవి సబ్ టాపిక్స్. ఇవన్నీ కూడా పార్ట్ 1 అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్ట్ 2 లో మనకు జనరల్ స్టడీస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పార్ట్ 1 లో 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం కూడా మనకు 150 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే సిలబస్ ఫర్ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 ఎక్స్టర్నల్ సంబంధించిన పార్ట్ 1 లో మనకు సేఫ్టీ యూనిట్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ టూల్స్, మార్కింగ్ అండ్ మార్కింగ్ టూల్స్, కట్టింగ్ టూల్స్ అండ్ ఆపరేషన్స్, మెటల్స్, హీట్ ట్రీట్మెంట్, లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్, స్క్రూ థ్రెడ్స్, ల్యాపింగ్ అండ్ హార్నింగ్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్, బియరింగ్స్, pipe and pipe fitting, mechanical power transmission, forging, next sheet metal, welding, riveting and soldering, lathe, pneumatics and hydraulics, వర్క్షాప్ క్యాలిక్యులేషన్, సైన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. దీనికి సంబంధించిన మనకు ఏదైతే 120 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, 120 లేదంటే మనకు 110 క్వశ్చన్స్ అన్న అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అది ఇంతవరకు మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది రిలీజ్ చేయలేదంటే అది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నా. అఫీషియల్ గా మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ 2 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ట్రైనీ కేటగిరీ 1 ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే మన పార్ట్ 1 లో బేసిక్ ఎలక్ట్రిసిటీ, రెసిస్టర్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ యాక్సెసరీస్, సర్క్యూట్ బ్రేకర్స్, ఎర్తింగ్, ఎలక్ట్రాలిసిస్, సెల్స్ అండ్ బ్యాటరీస్, కెపాసిటర్స్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ కరెంట్, basic electronics, measurements instrumentation, DC generator, DC motors, alternators, transformers, polyphase induction motors, synchronous motors, single phase motors, winding, house service connections, house wiring layout, illumination, digital electronics, next electrical applicants, relays and voltage regulators. దీనికి సంబంధించిన ఇవి పార్ట్ 1 క్వశ్చన్స్ అండి. పార్ట్ 1 లో ఇంకోటి ఉందండి. 29th లో మనకు ఏదైతే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్సెస్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇవి పార్ట్ 1 కి సంబంధించిన మనకు ఈ యొక్క టాపిక్స్ అండి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు 120 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2 లో మనకు జనరల్ స్టడీస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఈ యొక్క సిలబస్ అనేది మనకు చెప్పడం జరిగిందండి. ఒకవేళ వాళ్ళు మనకు అఫీషియల్ గా హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తే తప్పకుండా మనము ఈ యొక్క ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తామండి. తప్పకుండా మా ఛానల్ని మనము సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సో మా వీడియోస్ కూడా మీ అందరికి కూడా నచ్చినట్టయితే, యూస్ఫుల్ ఉన్నట్టయితే ఒక లైక్ కొట్టుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే షేర్ చేసేసి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.